ఈరోజు కాన్సెప్ట్లో వచ్చేసి మనకేంటంటే టపుల్స్ అనే డాటా టైప్ గురించి చూస్తున్నాం. దీని లోపల మళ్ళీ మనకి ఏం చేస్తున్నామంటే దీని యొక్క ఫంక్షన్స్ అయినా మెథడ్స్ అయినా ఏమేమి ఉంటాయని చూద్దాం. ఓకే, సేమ్ అంటే మనకు టపుల్కి లీస్ట్కి సేమ్ ఫంక్షనాలిటీ ఉంటాయి కాబట్టి రిలేటెడ్ సేమ్ ఫంక్షన్స్ ఇక్కడ కూడా ఉంటాయి. కానీ మనకు కొన్ని ఫంక్షన్స్ వర్క్ అవుతాయి, కొన్ని ఫంక్షన్స్ వర్కౌట్ కావు. ఎందుకోసం అంటే మనకు దీని లోపల ఏదైనా చేంజెస్ పాసిబిలిటీ కాదని చెప్పాం. ఏది లీస్ట్లో టపుల్ లోపల చేంజెస్ అనేది పాసిబిలిటీ కాదని చెప్పాం. సో చూద్దాం, మనకు ఫస్ట్ వచ్చేసి ఏ ఫంక్షన్ యూజ్ చేద్దాం అంటే లెంత్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఓకే, ఈ లెంత్ అనే ఫంక్షన్ ద్వారా మనకు ఏమేమి అంటే మనకు దాని లోపల ఉన్న ఎంత లెంత్ ఉన్నది ఫైండ్ అవుట్ చేయడం కోసం. సో మనకు ఎప్పుడైనా కూడా ఏం చేస్తాం, టపుల్ని పారాన్సిస్ లోపల ఇండికేట్ చేస్తాం. సపోజ్ నెంబర్ ఇస్తున్నాను, తర్వాత నేమ్ ఇస్తున్నాను, తర్వాత డిస్మల్ ఇస్తున్నాను, పారాన్సిస్ అనేది క్లోజ్ చేస్తున్నాను. దెన్ ప్రింట్ చేసి ఎస్ టైప్ ఆఫ్ ఎస్ అంటున్నా. ఇలా ఇవ్వగానే దానిలో ఉన్న ఎలిమెంట్స్ ప్రింట్ అవుతాయి, యాజ్ వెల్ యాజ్గా మనకు దాని యొక్క డాటా టైప్ కూడా ప్రింట్ అవుతుంది. సో సేవ్ చేసి రన్ చేస్తాను. సో ఇప్పుడు నాకు 12 రాజు 45.77 అనేది వచ్చింది. ఏది ఇది ఏ డాటా టైప్లో ఉందంటే టపుల్ లోపల ఉందండి. ఈ టపుల్కి కూడా మనకు స్టోర్ కావడం వచ్చేసి ఏంటి, బేస్డ్ ఆన్ ఇండెక్స్ నెంబర్ బేస్ చేసుకొని స్టోర్ అవుతుంది అని చెప్పుకున్నాం. సో ఇండెక్స్ నెంబర్ ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది, 0 నుండి స్టార్ట్ అవుతుంది. పాజిటివ్ ఇండెక్స్ నెంబర్ అయితే 0 నుండి స్టార్ట్ అవుతుంది, నెగిటివ్ ఇండెక్స్ నెంబర్ అయితే -1 నుండి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైనా కూడా మనకేంటి అప్పర్ బౌండ్ అనేది ఒకటి ఎక్స్క్లూడ్ అవుతుంది కాబట్టి మనం ఎక్స్ట్రా తీసుకుంటే దీనిలో కూడా మనం డిస్ప్లే చేయడం కోసం పాసిబిలిటీ అవుతుంది అని చెప్పుకున్నాం. సో ఇప్పుడు నాకు ఏ ఫంక్షన్ ద్వారా యూజ్ చేస్తాను అంటే లెంత్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాను. LEN అని ఇస్తాను. సో ఇక్కడ నాకేంటి ఎస్ అనే దాని లోపల ఏముంది, దాని లోపల ఎలిమెంట్స్ ఉన్నాయి. సో నేను సేవ్ చేసి రన్ చేస్తాను. సో ఇక్కడ నాకు ఏమని చూపెడుతుంది, 3 అని చూపెడుతుంది. అంటే ఇక్కడ ముందట మెసేజ్ ఇట్లా రాయాలనుకుంటే రాసుకోవచ్చు, కానీ నేను ఏంటి డైరెక్ట్గా ఫార్ములాని యూజ్ చేశాను. కావాలంటే లెంత్ అని యూజ్ చేయొచ్చు. లెంత్ అని ఇచ్చేసి ఎస్ లోపల ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయని ప్రింట్ కావడం కోసం డైరెక్ట్గా నాకు లెంత్ ప్రింట్ కావాలనుకుంటే డైరెక్ట్ లెంత్ ఇచ్చేయచ్చు. రన్ ఏ మోడల్ అని చేస్తాను. లెంత్ ఈజ్ 3 అని వచ్చింది. అంటే ఇక్కడ మనకేంటి ఆ ఫంక్షన్ ద్వారా ఏం చేస్తామంటే మనకు లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ ఫంక్షన్ మనకు లీస్ట్లో చూసినట్టే మ్యాక్స్ అనే ఫంక్షన్ ఉంటుంది. మ్యాక్స్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే దాని లోపల మ్యాక్సిమం వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తా అని చెప్తున్నాం. అంటే దాని లోపల ఉన్న వాల్యూస్ అయితే వాల్యూస్లోకి వెళ్ళి ఫైండ్ అవుట్ చేస్తుంది, లేకపోతే దానిలోకి వెళ్ళి ఏం చేస్తుందో చూద్దాం. సపోజ్ ఇక్కడ ఏం చేద్దామంటే దీని లోపల 12 ఉంది, రాజు ఉంది, 45.77 అని ఉంది. సో దీన్ని ఏం చేస్తానంటే లెంత్ అని యూజ్ చేస్తాను. లెంత్ అని ఇచ్చేసి వేరియబుల్ నేమ్ మెన్షన్ చేస్తాం. లెంత్ అని ఇచ్చేసి వేరియబుల్ నేమ్, అదే టపుల్ వేరియబుల్ నేమ్, దెన్ మ్యాక్స్ అని ఇచ్చాను. ఏమి ఇచ్చింది, క్యారెక్టర్ అనేది డిస్ప్లే అయింది. ఎందుకు క్యారెక్టర్ డిస్ప్లే అయిందంటే ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి క్యారెక్టర్కి ఇస్తుంది, తర్వాత నెంబర్స్కి ఇస్తుంది. సో ఈ క్యారెక్టర్ ప్లేస్ లోపల ఏం చేస్తానంటే దీనిలో కూడా నెంబరే ఇస్తున్నాను. దీనిలో నెంబరే ఇచ్చాను. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వాల్యూ వచ్చేసి ఏం ప్రింట్ అవుతుంది, మ్యాక్సిమం. అంటే దీనిలో ఇచ్చిన టపుల్లో వచ్చేసి ఏ ఎలిమెంట్ మ్యాక్సిమం వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది. దానికోసం మ్యాక్స్ అనే ఫంక్షన్ ద్వారా యూజ్ చేయొచ్చు. అదే సపోజ్ మిన్ అనే ఫంక్షన్ తీసుకున్నట్టయితే మినిమం వాల్యూ వస్తుంది. మినిమం వాల్యూ ఏముందట, 12 అనేది ఉందట. మ్యాక్సిమం వచ్చేసి 99, మినిమం వచ్చేసి 12. ఇలా మనకి ఏం చేస్తాం, లీస్ట్లో టపుల్ లోపల మనకు కొన్ని ఫంక్షనాలిటీస్ అనేది ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే, అంటే మనకు అప్డేషన్ అనేది పాసిబిలిటీ కాదని చెప్పుకున్నాం. అప్డేషన్ అంటే చేంజెస్ చేయడం అనేది పాసిబిలిటీ కాదన్నాం. సపోజ్ ఏం చేస్తానంటే ఎస్ అనేది లీస్ట్ నేమ్, తర్వాత 1 అని ఇస్తాను, ఇండెక్స్ నెంబర్ ఇస్తాను. ఇండెక్స్ నెంబర్ 1 లోపల ఏ వాల్యూ ఉందంటే 99 అనే వాల్యూ ఉంది. సో దీనిలోకి వచ్చేసి సంథింగ్ వాల్యూ అసైన్ చేద్దామని ట్రై చేస్తాను. సపోజ్ 34 అని అసైన్ చేస్తాను అనుకుంటా. సో ఇక్కడ మళ్ళీ అసైన్ చేసిన తర్వాత ప్రింట్ చేద్దామని ట్రై చేద్దాం. ఇక్కడ నాకు లెంత్ అవసరం లేదు. అసైన్ చేయకముందు లీస్ట్ లోపల ఏముంది, అసైన్ చేసిన తర్వాత లీస్ట్ లోపల ఏముంది. ఇప్పుడు నాకు అసైన్ చేయకముందు ప్రింట్ అయింది, అసైన్ చేద్దామని ట్రై చేస్తుంటే ఏం జరుగుతుంది,
టపుల్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ అసైన్మెంట్ ఐటమ్ అసైన్మెంట్ అని చూపెడుతుంది. అంటే ఇక్కడ మనకి ఏంటి పర్పస్ వచ్చేసి ఏంటి దేనికోసం అంటే టపుల్ని యూజ్ చేసినప్పుడు దాని లోపల ఉన్న ఐటమ్స్ని అప్డేట్ చేయడానికి పాసిబిలిటీ కాదని చెప్తున్నాం. ఏంటి ఐటెంలో మనకు నార్మల్ ఐటమ్స్లో ఉన్నదాన్ని అంటే టపుల్లో ఉన్నదాన్ని అప్డేషన్ చేయడం అనేది పాసిబిలిటీ కాదు, కానీ లీస్ట్ లోపల ఉన్నది మాత్రమే ఏంటంటే పాసిబిలిటీ అవుతుందని చెప్తున్నాం. ఓకే, సో నాకు ఇక్కడ ఏం చేస్తామంటే హలో నెక్స్ట్ ఏ ఏ ఫంక్షన్ యూజ్ చేస్తామంటే ఇక్కడ టపుల్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఇప్పుడు నార్మల్గా లీస్ట్ అయితే ఏం చేస్తున్నాం పారెన్సెస్ లోపల ఇండికేట్ చేస్తున్నాం, టపుల్ అయితే ఏం చేస్తున్నాం లీస్ట్ అయితేనో బ్రాకెట్స్లో వేస్తున్నాం, టపుల్ అయితేనో పారెన్సెస్ లోపల వేస్తున్నాం. సో ఇక్కడ ప్రింట్ అని ఇచ్చేసి ఎస్ అని ఇస్తాను, దెన్ టైప్ ఆఫ్ ఎస్ అని ఇస్తున్నాను. ఇచ్చినప్పుడు ఏంటి దాని యొక్క డాటా టైప్ అనేది కన్వర్ట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏం యూజ్ చేస్తానంటే అనదర్ వేరియబుల్ నేమ్ తీసుకుంటాను. సపోజ్ డి అనే వేరియబుల్ తీసుకొని టపుల్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాను. టపుల్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఆ వేరియబుల్ నేమ్ మెన్షన్ చేస్తాను, ఎస్ అని యూజ్ చేస్తాను. దెన్ ప్రింట్ చేస్తాను. ప్రింట్ డి లోపల ఉన్న ఎలిమెంట్స్ ఏంటి, దాని యొక్క డి యొక్క వేరియబుల్ యొక్క డాటా టైప్ ఏంటి అంతే కదా. ఇప్పుడు ఫస్ట్ నేను వచ్చేసి ఏంటి లీస్ట్ లోపల తీసుకున్నాను, ఎలిమెంట్స్ని వచ్చేసి లీస్ట్లో తీసుకున్నాను. ఆ లీస్ట్ లోపల ఉన్న ఎలిమెంట్స్ ప్రింట్ చేస్తాను, తర్వాత దాని యొక్క డాటా టైప్స్ కూడా ప్రింట్ చేస్తాను, అంటే అది ఏ డాటా టైప్లో ఉందని ప్రింట్ చేస్తాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తానంటే ఈ టపుల్ని ఎస్ లోపల ఉన్న లీస్ట్ని నేను ఏంటి టపుల్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తూ దేనిలోకి అసైన్ చేస్తానంటే డి అనే వేరియబుల్లోకి అసైన్ చేస్తాను. అంటే లీస్ట్లో ఉన్నదంతా ఏం జరగాలి టపుల్లోకి రావాలి. టపుల్లోకి వచ్చిన తర్వాత దాని యొక్క ఎలిమెంట్స్ ఏమున్నాయి, దాని యొక్క డాటా టైప్ ఏమున్నాయి. సో అలా మనకి ఏంటి టైప్ అనేది చేంజ్ చేస్తాను, ఒక డాటా టైప్ నుంచి ఒక డాటా టైప్. ఎస్ కాదు డి, సారీ. సో ఇప్పుడు నాకేంటి లీస్ట్ అని వచ్చింది, ఇక్కడ నా టపుల్ అని వచ్చింది. సో అంటే ఒక డాటా టైప్లో ఉన్నదాన్ని ఒక డాటా టైప్లో కన్వర్ట్ చేయడం కోసం ఏ ఫంక్షన్ యూజ్ చేస్తాను, టపుల్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చు, లీస్ట్ అనే ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. టపుల్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తే ఏంటంటే లీస్ట్లో ఉన్నది టపుల్లోకి మారుస్తుంది, అదే లీస్ట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తే టపుల్లో ఉన్నదాన్ని లీస్ట్లోకి మారుస్తుంది. ఇది వచ్చేసి మనకి ఏం చేస్తాను టపుల్ లోపల ఈ ఫంక్షన్స్ మాత్రమే ఉన్నాయి. ఏంటి టపుల్లో వచ్చేసి ఈ ఫంక్షన్స్ ఉన్నాయి.